వహిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కొంటారని, పారిపోయే పరిస్థితి అసలే లేదని తేల్చి చెప్పారు. ఇక ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని ఆయన హితవు పలికారు. గత 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని మంత్రులను చేసిందని మండిపడ్డారు. అనర్హత పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నది. ఎవరైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరస వహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నది. ఎవరైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరస వహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ